హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము దుర్గమ్మ పండుగ చేసుకున్నామని వీడియో అయితే పోస్ట్ చేశాను. సో మా మా బంజారాలో ఏంటంటే దుర్గమ్మ పండుగ జరుపుకున్న తర్వాత మనకు ఎంతమంది దేవుళ్ళైతే మొక్కులైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మొక్కులు అనేవి తీర్చుకోవాలి. సో మాకు ముందు రోజు బోనం ఎత్తి దుర్గమ్మ తల్లికి యాటం కోసుకున్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ మాకు అన్నారం యాకూబ్ షావలి మొక్కు అయితే ఉండేది యాటం కోసుకుందామని. సో అక్కడికి వెళ్ళి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కోసుకోవాలని ఏం లేదు, అక్కడ టెంపుల్ దగ్గరికి. సో మనం ఇంటి దగ్గరే ఉండి కూడా ఒక వేప చెట్టు కింద మొత్తం క్లీన్ చేసేసి మట్టిని తీసుకొచ్చి అక్కడ ఒక గద్దెలాగా కట్టేసి ఇక అక్కడ దేవుడికి సంబంధించినటువంటి ఒక జెండా తీసుకొచ్చి ఆ చెట్టు మీద పెట్టేసేయాలి. సో అక్కడ మనం యాటనైతే కోసుకోవచ్చు ఈ విధంగా కూడా. అండ్ ఇక్కడ మా ఇంటికి వచ్చిన చుట్టాలందరూ కూడా దేవుడికి సంబంధించినటువంటి పాటలు అయితే పాడుతున్నారు. అండ్ నాకైతే రాదు, అందుకని ఇక నేనైతే ఇక వాళ్ళతో ఇక ప్రదక్షిణ అంటే వేప చెట్టు చుట్టూ కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు వాళ్ళతో నేను ఉన్నాను ఇక. సో దేవుడికి దండం పెట్టుకుంటూ సో ఇక్కడ నా కొడుకేమో ఇక్కడ పొట్టేల్ని పట్టుకున్నారు. ఇక్కడైతే పాటలు పాడి యాటను కోసిన తర్వాత ఇక్కడ మనము కోసిన యాటని కర్రీ వండి అన్నం కర్రీ అండ్ పొట్టేలు ఉంటాయి కదా, ఆ పొట్టేలు లివర్ పీస్ని 7 పీసులుగా కట్ చేసి వాటిని నిప్పు రవ్వల మీద కాల్చి ఒక షార్ప్గా ఉన్న కర్రకి ఆ 7 పీసులు కూడా ఆ లివర్ పీసులు కూడా గుచ్చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అన్నం కూర అండ్ లివర్ పీసులు అనేవి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడైతే సాంబ్రాణి పొగ వేస్తున్నారు. ఈ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ సాంబ్రాణి పొగ వేయాలి, దేవుడికి ధూపం వేయాలన్నట్టు. సో ఇది యాకూబ్ షావలి